ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత పొగరు! ఆడపెళ్లి వాళ్ళమని మర్యాద కూడా లేకుండా, మనం అడుగుతుంటే కూల్ డ్రింక్ ఇవ్వకుండా, మనకు తప్పితే అందరికి ఇస్తోంది. మనం అంత లోకువైపోయామా? చిచ్చి చిచ్చి, పెళ్లికి ముందే ఇంత లోకుగా చూస్తున్నారంటే పెళ్ళైన తర్వాత కుక్కల కంటే హీనంగా చూస్తారేమో. ఇప్పుడు ఏమైందని? కూల్ డ్రింకే కదా. అమ్మా, వీళ్ళిద్దరికి కాస్త కూల్ డ్రింక్ అంటూ ఇవ్వమ్మా. వస్తున్నా. ఏంటి త్రిష, ఇక్కడ ఇంతమంది సర్వీస్ బాయ్స్ సర్వీస్ గర్ల్స్ ఉంటే పని కట్టుకుని మరి నువ్వు కూల్ డ్రింక్ సర్వ్ చేస్తున్నావు? నా ఇష్టం. ఇది మా ఉత్తమ పెళ్లి కాబట్టి సర్వ్ చేస్తున్నాను. ఏమైనా తప్పుందా? అయ్యో, తప్పు కాదులే. అలా అయితే అక్కడ తినేసిన ఎంగిల్ ప్లేట్లున్నాయి, అవి కూడా కాస్త తీసేయవు. వాట్? ఎంగిల్ ప్లేట్లు నేనెందుకు తీసుకెళ్తాను? అదేంటి త్రిష, ఇది మీ ఉత్తమ పెళ్లి కదా, ఆ మాత్రం సర్వ్ చేస్తే తప్పే ఉంది చెప్పు. ఈ కూల్ డ్రింక్ సంగతి నేను చూస్తాను. ఇలా ఇవ్వు. ఇవ్వు. ఏంటి గొడవ? చూడండి ఆంటీ, నేనేదో అందరికీ సరదాగా సర్వ్ చేస్తుంటే వచ్చి ఎంగిల్ ప్లేట్లు తీయమంటుంది. ఏంటి గుండమ్మ, అంతగా తీయాలి అనుకుంటే నువ్వే వెళ్ళి తీయొచ్చుగా. నాకేం అవసరం అండి? పాపం త్రిషే పని కట్టుకుని మరి కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది, కాస్త హెల్ప్ చేద్దామని. సరే, గొడవ ఎందుకు? త్రిష, ఆ కూల్ డ్రింక్స్ ఏదో ఇచ్చే, మిగతావి పని వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఆంటీ, తీసుకుని ఆంటీ. తీసుకుని అంకుల్. నాకిప్పుడేం వద్దమ్మా. అదేంటి అంకుల్, మీ వాళ్ళందరూ తీసుకున్నారు, మీరు తీసుకోకపోతే ఎలాగా? ఫ్రెష్ జ్యూస్ తీసుకోండి. మైథిలి, అటు చూడు, అక్కడ ఏం జరుగుతుంది? త్రిష కావాలని మా వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలి కదా. వద్దమ్మా. తీసుకోండి. ఏ, ఆ కూల్ డ్రింక్ నువ్వు తీసుకున్నావేంటి? ఏ, ఇది అంకులే తీసుకోవాలని దీని మీద అంకుల్ పేరు రాసుందా? కూల్ డ్రింక్ మీద పేరెందుకు రాసింటిదిలే కానీ, ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ అయిపోయింది, అది తేవటానికి టైం పడుతుంది. ఏదో పెద్దయినా ఈ లోపల తాగుతాడని ఇచ్చాను. ఇష్టమైతే ఇవ్వు, కష్టమైతే నువ్వే తాగు, నాకేంటి? ఎవరు చేస్తే నాకేంటి? మండపంలో ఎవరు చచ్చినా ఖచ్చితంగా పెళ్ళాగుతుందిగా. పదండి ఆంటీ. లేదులే, ఇంత నిర్లక్ష్యంగా ఉంది అంటే ఇందులో ఏది కల్తీ జరిగినట్టు లేదు. అంకుల్ తీసుకోండి. పర్వాలేదమ్మా, నువ్వు తాగు. అయ్యో, నేనేదో తనని ఆట పట్టిద్దామని అలా చేశానంతే, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఏంటి మ్యాటర్? ఆ గుణశేఖర్ గారు తాగుతున్న కూల్ డ్రింక్ లో పాయిజన్ కలిపాను. సరిగ్గా ఇంకో 5 నిమిషాల్లో వాడి ఒళ్ళంతా విషం పాకి కింద పడి కిలకిలా కొట్టుకుంటాడు. నోటి వెంట నురుగులు కక్కుతూ ఇదే పెళ్లి మండపంలో కుక్క చావు చేస్తాడు. అయితే ఇంకాసేపట్లో ఈ పెళ్లి ఆగిపోబోతుందన్నమాట. డౌటే లేదాంటీ, ఇంకా సేపట్లో మీరే చూస్తారుగా. ఏంటిది? ఒక్కసారిగా కడుపులో ఎంత నొప్పి వస్తుంది? తట్టుకోలేకపోతున్నాను. విపరీతమైన కడుపులో నొప్పి, పేగులన్నీ మెలిపెట్టేస్తున్నట్టు ప్రాణం పోయేలా ఉంది. అమ్మా! అక్క, నాన్నను ఒక్కసారి చూడు. సరే, నేను చూసొస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం అమ్మా, ఈ మాంగళ్యాన్ని అందరికీ చూపించి తీసుకురండి. భగవంతుడా, కాసేపు ఓర్చుకోగలిగితే
మైథిలి పెళ్ళైపోతుంది. పొరపాటు నేను కింద పడిపోయానా ఈ పెళ్ళి ఆగిపోతుంది. లేదు, నా ప్రాణం పోయినా మైథిలి పెళ్ళయ్యేంత వరకు నా బాధను బయట పెట్టను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపఫ్ఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం. ఆంటీ, ఆ గుణశేఖర్ క్లైమాక్స్కి వచ్చినట్టున్నాడు. కానీ ఏం ప్రయోజనం? మొత్తం తాళి కట్టబోతున్నాడే. బాబు, మాంగళ్య ధారణ కానివ్వండి. గట్టిమేళం గట్టిమేళం బాబు. నొప్పిని భరించలేకపోతున్నాను. అయం ముహూర్తస్తు మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం. అమ్మా! ఏమండి? ఏమైందండి? అయ్యో! అయ్యో! ఏమండి? అమ్మా! నాన్న! అమ్మా! నాన్న! ఏమండి? ఏమైంది నాన్న? ఇలా పడ్డారండి? లేవండి నాన్న. ఏమండి? ఏమండి? ఏమైందండి? ఏమైందండి? అంకుల్ ఏమైంది అంకుల్? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పి. ఏమండి? కడుపు నొప్పి. ఏమండి? తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది నాన్న? అంకుల్ అంకుల్ అమ్మా! ఏమైంది? అయ్యో, ఏమైందండి? పాపం కడుపు నొప్పంట ఆంటీ. తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాడు. అయ్యో, శుభవాని పెళ్లి జరగబోతుంటే అర్ధాంతరంగా ఈయన అడ్డం పడ్డమేంటండి? ముందు హాస్పిటల్కి ఫోన్ చేయండి. వద్దు వద్దు, ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగాలి. జరగాలి. అమ్మా, అమ్మా మైథిలి, మండపం మీదకి వెళ్ళమ్మా. నాన్న, ఈ పెళ్లి జరగకుండా మాత్రం నేను హాస్పిటల్కి వెళ్ళనమ్మా. ఏంటి నాన్న ఆ మాటలు? నా పెళ్లి ఈ రోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. ముందు మన హాస్పిటల్ నాన్న. వద్దు వద్దు. బంటి, అంకుల్ లేవండి. నాన్న, ఏమైందండి మీకు? సుభద్ర గారు, మీ ఇంట్లో కుంకుడుకాయలున్నాయా? ఉన్నాయమ్మా. వెళ్ళి అర్జెంట్ గా కుంకుడుకాయలు రసం తీసుకురండి. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల మనిషి ప్రాణాలు పోయేలా ఉంటే కుంకుడు రసం తీసుకురండి, అదేదో తీసుకురండి అంటున్నావు. నువ్వేమైనా డాక్టర్వా? చూడండి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన కేరళ డాక్టర్ ఒకరు అత్యవసర సమయంలో ఎలా వైద్యం చేశారో నేను ఒకసారి చూశాను. దయచేసి మీరు కామ్ గా ఉండండి. కాస్త ఇంటికి గాలి ఆడనివ్వండి. నాకేం కాదమ్మా, మీరు బాధపడద్దు. నాకేం కాదు. నాన్న, మీకేం కాదు నాన్న, నీకేం కాదు. మీరు క్షేమంగా ఉంటారు. ఆ తర్వాతే నా పెళ్లి. తప్పుకో, ఇదిగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.